సమస్థితికి శరీరాన్ని తీసుకురావాలి. తరువాత దాన్ని విడిచిపెడుతూ నెమ్మదిగా నెక్ డౌన్, నెక్ అప్, నెక్ డౌన్, నెక్ అప్, నెక్ డౌన్, నెక్ అప్, నెక్ డౌన్. సెంటర్, లెఫ్ట్ సైడ్ బెండ్, సెంటర్. ఇప్పుడు రైట్ సైడ్ భుజానికి సమాంతరంగా మెడని తిప్పాలి. గెడ్డాన్ని భుజానికి సమాంతరంగా తీసుకురావాలి. శ్వాసని తీసుకుంటుంటే లెఫ్ట్ సైడ్, సెంటర్. ఇప్పుడు నెక్ రొటేషన్. నెమ్మదిగా కుడి వైపు నుంచి ఎడమ వైపుకి, ఎడమ వైపు నుంచి కుడి వైపుకి మెడని తిప్పాలి. నెమ్మదిగా తిప్పాలి. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడి వైపుకి చాలా నెమ్మదిగా తిప్పాలి. ఎదురెదురుగా ఉండకూడదు, బయటికి హస్తరేఖలు ఉండాలి. మీ గోళ్ళు ఎదురెదురుగా ఉండే విధంగా చేతుల్ని బాగా స్ట్రెచ్ చేస్తూ పైకి లాగాలి. ఇంకా శ్వాసను విడిచిపెడుతూ నెమ్మదిగా చేతుల్ని కిందికి పూర్తిగా కిందికి దించాలి సార్. మరలా శ్వాస తీసుకుంటూ రెండవసారి శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా డౌన్ చేయాలి. వెన్నులో ఉండే నాడులు, మెదడులో ఉండే నాడులు ఉత్తేజభరితం అవుతాయి. గట్టిగా శ్వాస తీసుకోండి. మకారాన్ని ఉచ్చరించండి. మరలా రెండవసారి శ్వాస తీసుకోండి. రెండవసారి కూడా మకారాన్ని ఉచ్చరించండి. శ్వాసని గమనిస్తూ ఈ ఉచ్చరణ సాధించాలి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. తీసుకున్నప్పుడు శ్వాసను గమనించండి, మకారాన్ని ఉచ్చరించండి. శబ్దాన్ని చేయాలి. శ్వాస తీసుకోవాలి, మరలా చేయాలి. అలా 5 రౌండ్స్ చేయాలి. రంధ్రం వల్ల చేయండి. ఆ రంధ్రం ద్వారా శ్వాస ఎంత పీలిస్తే అంత లోపలికి పీల్చండి. ఆ పెదవులు మూసివేస్తూ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెట్టండి. నాలుకని బయటకు తీయాలి, రంధ్రం వలె చేయాలి. ఆ 10 ఆవర్తనాలు చేయాలి. మీ శరీరానికి చలదాన్ని ఇస్తుంది. ఆస్తమా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఈ ప్రాణాయామం ప్రతిరోజు ఒక 5 నిమిషాల కాలం పాటు ఈ ప్రాణాయామం సాధన చేయాలి. మనము బ్రతుకున్నన్నాళ్ళు కూడా శ్వాస అనేది ఆడుతూనే ఉంటుంది మన దేహంలో. కాకపోతే మనం పైన శ్వాసలు తీసుకుంటాం, పైన విడిచిపెడతాం. అనుకోండి. కుడిని మూసివేస్తూ ఎడమ ముక్కు రంధ్రం తెరిచి శ్వాస విడిచిపెట్టండి. మరలా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాసను తీసుకోండి. ఎడమని ఉంగరపు వేళ్లతో మూసివేస్తూ కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెట్టండి. మరలా కుడి ద్వారా శ్వాసను నిదానంగా తీసుకోండి. కుడిని మూసివేస్తూ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెట్టండి. అలాగే 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ ఉండాలి, శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. నాడీ శోధన ప్రాణాయామ ఒత్తిడిని నివారిస్తుంది. మన దేహంలో ప్రాణవాయువుని నింపుతుంది. శక్తి అనేది కూడా స్టాప్. మీ ఉచ్ఛ్వాసని శ్వాసని గమనించాలి. తరువాత 3వ రౌండ్ కూడా కపాలభాతి చేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం. తీసుకున్న తర్వాత కపాలభాతి మొదలు పెడదాం. శ్వాస గమనాన్ని, బయటికి వస్తున్న శ్వాస గమనాన్ని గమనిస్తూ ఉండండి. మీ శరీరానికి విశ్రాంతినివ్వండి. మీ కాళ్ళ వేళ్ళ నుంచి తల వెంట్రుకు వరకు శరీరంలో అంతర్గత శరీర అవయవాలు, బాహ్య రూపంలో మీకు కనిపించే శరీర అవయవాలు సంపూర్ణ విశ్రాంతి చెందాలి. దగ్గరగా ఉంచాలి. ఒక్కసారి శ్వాసని నిదానంగా తీసుకోండి. నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టండి. అలానే ఉండండి ఆసన స్థితిలో. చాలా మందికి వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. తొడ కండరాలు పైకెత్తాలి, గెడ్డాన్ని నేలపైన పెట్టాలి.
మీ కాళ్ళని ఇంకా గట్టిగా వెనక్కి సాగదీయాలి ఎత్తిన తర్వాత. అలానే ఆసన స్థితిలో ఉండాలి. వెన్నెముక గట్టి పడుతుంది. మూల వ్యాధి లాంటి వ్యాధులు చాలా వరకు రాకుండా చేస్తుంది సలభాసన. చిటికన వేళ్ళ దగ్గర మీ కుడి చేతిని పెట్టాలి. మీ ఎడమ వైపే మెడను తిప్పుతూ వెనక్కి చూడాలి. ఆసన స్థితిలో అలానే ఉండాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. నెమ్మదిగా మీ కుడి చేతిని పైకెత్తుతూ ఆ కుడి చేతిని పక్క నుంచి కిందికి దించుతూ ఎడమ కాళ్ళని ముందుకు తీసుకొస్తూ దండాసన స్థితిలో నిదానంగా శ్వాసని తీసుకుంటారు. శ్వాసని నెమ్మదిగా ఆసన స్థితిలో 1 నుంచి 2, 3 శ్వాసలను తీసుకోవాలి. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. మీ దేహంలో ప్యాంక్రియాస్ మందగించి ఇన్సులిన్ ప్రొడ్యూస్ జరగదు. అందుకే చాలా మందికి షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన చేస్తే మీ దేహంలో మళ్ళీ ఇన్సులిన్స్ ప్రొడ్యూస్ అవుద్ది. మీ షుగర్ లెవెల్ కంట్రోల్ ఉంటాయి. మీ షుగర్ వ్యాధి అనేది తగ్గుతుంది. రీబ్యాక్ చేయొచ్చు మీరు. ఇది వక్రాసన స్థితి. ఈ వక్రాసన స్థితిలో కొద్ది సమయం అలాగే దేహాన్ని ఉంచాలి. నెమ్మది మీ గడ్డాన్ని నేలపైన పెట్టాలి. ఆసన స్థితిలో 1 నుంచి 5 శ్వాసలు నిదానంగా తీసుకుంటూ ఆ శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. చేతులు సమాంతరంగా ఉండాలి. ఈ ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పుతూ ఎడమ చేతితో ఎడమ పాదం పట్టుకుంటూ చేతిని ఆకాశం వైపు తీసుకువెళ్ళాలి. కాళ్ళ మధ్య 1 మీటర్ లెంత్ ఉంచాలి. మోకాళ్ళు వంచరాదు. పైకి వెళ్ళే చేతి యొక్క హస్తరేఖలు. భద్రాసన. భద్రాసనంలో 1 నుంచి 5 శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటారు. శ్వాసల్ని నిదానంగా విడిచిపెడతారు. ఆసన స్థితిలో అలానే ఉండాలి. తరువాత ఆసన నెమ్మదిగా మోకాళ్ళ పైకి లేవాలి. 2 చేతులు నడుము పైన పెట్టుకుంటూ అర్ధ ఊష్ట్రాసన. నెమ్మదిగా ఛాతిని మెడని తలని వెనక్కి వంచుతూ అర్ధ ఊష్ట్రాసన. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళవాలి. ఆసన స్థితిలో అలానే ఉండాలి. మెడని వాల్చాలి. ఆస్తమా ప్రాబ్లం కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఆసన. ఇంకా మెడని వాల్చాలి వెనక్కి. నెమ్మదిగా వరకే అందరూ కూడా ఉండాలి. ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. శ్వాసని ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతారు. చేతులు 2 భుజాలకి సమాంతరంగా తీసుకొస్తూ చేతులు దించాక పాదాన్ని కిందకి దించాలి. తరువాత వరకే అందరూ కూడా ఉండాలి. ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. శ్వాసని ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతారు. చేతులు 2 భుజాలకి సమాంతరంగా తీసుకొస్తూ చేతులు దించాక పాదాన్ని కిందకి దించాలి. తరువాత అలానే ఉండండి. ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాసని తీసుకుంటారు. శ్వాసని నిదానంగా విడిచిపెడుతూ ఉంటారు. చేతులు నెమ్మదిగా పైకి తీసుకోవాలి. 2 చేతుల్ని నెమ్మదిగా పైకి తీసుకుంటూ ఆ చేతుల్ని పక్కన దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి ఆసనమైన వెంటనే. తరువాత ఆసన అర్ధచక్రాసన. 2 చేతుల్ని నడుము పైన పెట్టుకుంటారు. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ మళ్ళీ సమస్థితికి శరీరాన్ని తీసుకొస్తారు. పై ముందుకు వచ్చేసేయాలి. 2 చేతులు భుజానికి సమాంతరంగా ఉంచండి. శరీరాన్ని నా వైపే ఉంచండి. ముఖాన్ని మీ కుడి చేతితో కుడి పాదాన్ని పట్టుకుంటూ ఎడమ చేతి యొక్క హస్తరేఖ, ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకువెళ్ళండి. ఎడమ చేతి హస్తరేఖల వైపే చూడండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉండండి. ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాసను తీసుకుంటారు.